నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. 7వ తారీఖు వచ్చేసరికి నా కొడుక్కి కుడి కన్నుకి రాయితో పెట్టి గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తగాయమై రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోతే వాళ్ళు వాళ్ళ సొంత వైద్యం చేసి కన్నును నొక్కి అక్కడే ఉండే కన్నుకుడ్డులోంచి వచ్చే జెల్లు కింద అక్కడే పడిపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఇంటిమేషన్ ఇచ్చి తిరుపతికి తీసుకొస్తున్నామని చెప్పి తిరుపతిలో నాకు అక్కడ కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపించేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏందయ్యా ఇది, ఏం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితిని నా కొడుకు కల్పించారు మీరు అని చెప్పి గురుకులం దగ్గరికి వెళ్ళి సానుకూలంగా మనము వాళ్ళతో చర్చలు జరిపితే వాళ్ళు నా మీద దాడి చేయించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పోగు చేసుకొని రిటర్న్ నా మీద ఇది చేయాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను నా కొడుకు కంటి చూపు కోసం భవిష్యత్తులో అవసరమయ్యే ఏ రకమైనటువంటి కాంపెన్సేషన్ అయినా సరే నేను కోరే హక్కు ఉంది. కానీ నేను ఏం చేశాను, నా కంటి చూపుకు అయ్యే ఏదైనా సరే నేను చేయాలి అని అంటే వాళ్ళు మేము చెయ్యము, మీకు ఎందుకు చేయాలి, మీరు ఎవరు అసలు, మీరు మా గురించి కానీ మా ట్రస్ట్ గురించి కానీ ఎక్కడైనా చెప్తే మీ ప్రాణాలు తీస్తాం జాగ్రత్త అని చెప్పి నన్ను థ్రెటన్ చేశారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఏం జరిగింది అని నా బిడ్డను కానీ థ్రెటన్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను వెళ్ళలేక 14వ తారీఖు ధైర్యం చేసి కొత్తకోట పిఎస్కి వెళ్తే 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేపించి ఏదో నామమాత్రంగా ఒక 2 సెక్షన్లు వేసేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కంప్లీట్ గా పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళకు సరెండర్ అయిపోయారు. నాకు ఎలాంటి ఇది చేయట్లేదు. వాళ్ళు తీవ్రంగా నన్ను బెదిరించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏంది, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావు, 2 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటే నన్ను హింసించినట్టు అవుతుంది కానీ నేను దౌర్జన్యం చేసినట్టు ఎలా అవుతుంది? ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనను మళ్ళీ అదే పాఠశాలలో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, దట్టు పాఠశాలకు సంబంధించి NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనే విధానంలో నడుస్తుంది. నో సేఫ్టీ మెజర్స్ ఆర్ యూజింగ్, సేఫ్టీ మెజర్స్ ఏవి వాళ్ళు పాటించట్లేదు. అది ఒక అడవిలో ఉంటది, దానికి ఒక సీసీ క్యామ్ లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు, ఒక 5 మంది వ్యవస్థాపకులు ఇది చేసుకొని ఒక ట్రస్ట్ నుంచి ఫండ్స్ అన్నింటినీ ఇది చేసుకొని పిల్లల దగ్గర నుంచి ఫీజుల రూపంలోగానే టార్చర్ పెట్టి మరి ఇది చేస్తూ ఆ విధంగా నా కొడుకు యొక్క కన్ను పోవడానికి కారణమైన గురుకులం యాజమాన్యం మీద గురుకుల సిబ్బంది వెంకటేష్, తర్వాత GS రాజు గారు, రాఘవరావు గారి మీద నన్ను థ్రెటన్ చేసినారు. నా ప్రాణాలకు కానీ ముప్పు ఉంది. ఈ పోలీసులతో కానీ నాకు ఎలాంటి ముప్పు అయినా ఉంది. ఎందుకంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకు నచ్చిన కేసే నేను కడతాను అని చెప్పి నిన్న పోలీసు వారు కానీ నన్ను థ్రెటన్ చేయడం అయింది. వీళ్ళందరి వల్ల నా ప్రాణాలకి, నా బిడ్డ ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రిషి వాటిక గురుకులం సార్, ఇది వేదవ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. కంప్లైంట్ లో డీటెయిల్స్, మా బాబు ఇది 3rd ఇయర్ సార్. అక్కడ 3rd ఇయర్ అంటే అక్కడ వచ్చేసి ఒక 5-6 ఇయర్స్ లో ఓపెన్ స్కూలింగ్ లో 10th అయిపోతారు సార్ CBSEలో. అందుకని చెప్పి మనం అక్కడ ఇంట్రెస్టెడ్ గా జాయిన్ చేపించాం. తర్వాత వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ అనేది కమర్షియల్ అయిపోయింది సార్. ఈ మధ్య కాలంలో ఆ మేనేజ్మెంట్ తో చిన్న గొడవలు, పిల్లలకి కుక్కలు నాకిన నెయ్యి ఉంటే ఆ నెయ్యిని పక్కన తీసేసామని చెప్పి మిగిలిన నెయ్యితో పిల్లలకి చేసి పెట్టడము, ఇలాంటివన్నీ చేయడంతో మనం కొంచెం ఇంటర్వెన్షన్ తీసుకున్నాం. ఎందుకండి ఇలాంటివన్నీ పెడుతున్నారు మీరు అని మనం అడగడంతో వాళ్ళు ఆ కక్షని తర్వాత మనము ఫీజు చెల్లించలేదనే ఒక నెపాన్ని నా బిడ్డ మీద వేస్తూ నా బిడ్డకు శాశ్వతమైన కంటి చూపును పోగొట్టారండి వాళ్ళు. ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా.